టు పల్లవి టీవీ. నేను మీ జ్యోతి. సో ఈరోజు మనం కూకట్పల్లి వోక్స్ వ్యాగన్ స్టోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొత్తగా లాంచ్ అయిన గోల్ఫ్ జీటీఐ కార్ని అయితే విజిట్ చేయడానికి వచ్చేసాం. సో దీంట్లో ఫీచర్స్ ఏంటిది, ఎన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి, అండ్ మిగతా వాటికంటే దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటిది అనేది ఒకసారి మనం షోరూమ్ వాళ్ళతో మాట్లాడి, సో ప్రస్తుతం మనతో పాటు శివ గారు ఉన్నారు. శివ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. అండ్ ఈ కార్ చూస్తుంటే లిటరలీ ఎంత బాగుందంటే, ఇంకా లోపల ఫీచర్స్ చూస్తే ఎంత బాగుంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో విజువల్స్లో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మరిన్ని వివరాలు శివ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శివ గారు, బాగున్నారా? సో యూత్ కోసం అని అన్నను, అందరి కోసమే. సో గోల్ఫ్ జీటీఐ గురించి ఏం చెప్తారు? సో యాక్చువల్లీ ఇది గోల్ఫ్ అనేది కొత్త మోడల్ ఏం కాదు, 1976లోనే మనకి లాంచ్ అయింది. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ అనమాట, యూకే స్పెక్డ్, ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది కాదు. సో ఇది ఓన్లీ పవర్ గురించి మాత్రమే ఈ వెహికల్ అనేది ఎవరైనా ప్రిఫర్ చేసేది. గోల్ఫ్ అంటేనే దానికి పవర్ అని చెప్పి చాలా పాతది ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ అయి ఉంది ఇప్పటి నుంచి. దాంట్లో మనకి ఇది మెక్ 8.5 వర్షన్ అని చెప్పండి. సో మనకి టోటల్ ఇండియాలో ఓన్లీ 150 యూనిట్స్ మాత్రమే సప్లై ఇవ్వడం జరిగింది. జస్ట్ 150 అంటే అది ఎక్కువ అనుకోవచ్చా, తక్కువ అనుకోవచ్చా? చాలా తక్కువ. అదే జస్ట్ 150. పాన్ ఇండియాలో 150 అని జస్ట్ తక్కువ అంతే, లిమిటెడ్ ఉంటుంది. ఓకే. సో పోలోకి జీటీఐకి కొంచెం నాకు సిమిలర్ అనిపిస్తుంది. దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్లీ మీలాగానే చాలా మంది కస్టమర్స్ కూడా పోలో ఇది ఒకటే అనుకుంటున్నారు, కానీ టోటల్లీ డిఫరెంట్ అసలు పోలోకి ఇంకా గోల్ఫ్కి. పోలో అనేది ఇట్స్ ఫ్యామిలీ కార్, ప్రైస్ వైజ్ చూసుకున్నా లేకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ కార్. ఓన్లీ స్పోర్ట్స్ ఓరియంటెడ్ వెహికల్ అది, సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్ కిందకి వస్తుంది మీకు. బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఎప్పుడు లాంచ్ అయిందండి ఇక్కడ? ఇది లాంచ్ అయింది 1976లోనే. దాంట్లో మనకి ఇప్పుడు ఇంకో బట్ ఇండియాలో లేదు అది గోల్ఫ్ అనేది. ఇండియాకి ఇప్పుడే మెక్ 8.5 వర్షన్ అనేది ఓన్లీ 150 యూనిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది సప్లై ఇండియాలో. సో లోపల ఫీచర్స్ ఒకసారి చూద్దాం. ఓకే. ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే స్పెషాలిటీ ఏంటిది? సో ఇది మనకి ఇంటీరియర్ జీటీఐ. నేను పాత వేరే వెహికల్స్ దాంట్లో చూసినా సరే మీకు అయితే డిఎస్జీ గేర్ బాక్స్ కానీ టార్క్ కన్వర్టెడ్ గేర్ బాక్స్ కానీ ఉంటుంది. బట్ ఇది షిఫ్ట్ బై వైర్ గేర్ బాక్స్ అనమాట. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, మీకు వేరే ఏ వేరియంట్స్తో కంపేర్ చేసుకున్నా సరే. సో మీకు ఏంటంటే దీంట్లోని ఆ డిఫరెన్స్ గేర్ షిఫ్టింగ్ ల్యాగ్ అనేది ఉండదు. ప్లస్ ఇంకోటి ఆ స్పీడ్కి ఈ టెక్నాలజీ ఉంటేనే మీకు అదంతా కన్వీనియంట్గా ఉంటుంది డ్రైవ్ అనేది. ఓకే. సో ఓవరాల్గా ఒక 4 మెంబర్స్ ఉంటుంది. ఇంకోటి మీరైతే సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టార్టన్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే ఓన్లీ స్పోర్ట్స్ కార్లో మాత్రమే మీకు ఈ టార్టన్ లెదరేట్ అనేది మాత్రం ఉంటుంది. దానివల్ల మీకు హై స్పీడ్లో మీకు బాడీ రోలింగ్ జరగకుండా మీరు సీట్ ఇవి అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో మీకు కంఫర్ట్గా ఉంటుంది. సో బాడీ అటు ఇటు ఫ్లెక్సిబిలిటీ అవ్వకుండా జస్ట్ మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా అంటే ముందు ఫోకస్ అయ్యేలాగా కూడా చాలా బాగా కరెక్ట్. అంటే 265 PS పవర్ అనమాట ఇది. సో అది నార్మల్గా మనం చెప్పాలంటే ఈ రోడ్స్లో ఆ పవర్ని కూడా మనం చేయలేము, అంత పవర్ 265 PS పవర్ అంటే. ఓకే. యా, అది మీకు కావాలంటే అది ఓన్లీ మీకు ఓఆర్ఆర్స్ పైన హైవేస్ పైన మీరు అది ఫీల్ అవ్వగలుగుతారు. సో అంత స్పీడ్లో ఉండాలంటే మనకు కూడా ఈ సీట్స్, స్టీరింగ్, గేర్ బాక్స్ కూడా దాని కంపాటబుల్ ఉండాలి. సో దాని ప్రకారంగానే ఇది డిజైన్ చేయబడింది. సో అంతేగాని జనరల్గా ఇప్పుడు ఈ ఊళ్ళల్లో నడిపే కార్ అయితే కాదు నాకు తెలుసు. సో అంటే ఫీచర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఇక్కడ ఉండాల్సింది కాదు అన్నట్టు. డైరెక్ట్లీ మనకి యూకే స్పెక్డ్ అనమాట, సిబియు అంటారు, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ అనమాట. మనం ఇక్కడ అసెంబుల్ చేసిందో లేక డైరెక్ట్ వచ్చేసింది. సో మిగతా కార్స్కి ఇంకా మాకు కొన్ని డిఫరెన్సెస్ అంటే మేము చూస్తున్నాము, కానీ అది దేనికి ఏంది అనేది తెలియట్లేదు. సో ఇంకా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? లైక్ దీంట్లో మీకు డైరెక్ట్ ఎడాస్ కూడా ఉంటుంది విత్ లెవెల్ 2 ఎడాస్, పానోరామిక్ సన్ రూఫ్, ప్లస్ ఈవెన్ మీకు దీంట్లో డ్రైవింగ్ ప్రొఫైల్స్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీకు స్పోర్ట్స్ వేరియంట్ అని చెప్పి స్పోర్ట్స్ వేరియంట్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో మీకు నార్మల్గా సిటీ డ్రైవింగ్ కూడా ఉంటుంది. సో స్పోర్ట్స్లో మీకు ఈవెన్ ఎగ్జాస్ట్ కూడా మీకు సౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా. ఇక మీకు సైలెన్సర్, ఎగ్జాస్ట్ అనేది స్పోర్టీగా కావాలంటే మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా వేరే కార్స్లో మీకు ఆ ట్యూనింగ్ కావాలంటే మీరు ఐదర్ ఎగ్జాస్ట్ అన్న మార్చుకోవాలి లేదా మాడిఫై చేయాలి. మనకి అది అవసరం, జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకుంటే మీరు ఆ స్పోర్ట్స్ డ్రైవ్ ఫీల్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు. ఈవెన్ దాంట్లో ఒకవేళ మీరు బయట
చాలా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది చాలా నెలకి, బట్ నాకు ఫీల్ కావాలనుకుంటే మీకు ఈవెన్ స్పీకర్స్కి కూడా ఎన్హాన్స్ అయి ఉంటుంది. అది మీకు బయటికి సౌండ్ రాదు మీకు ఎగ్జాస్ట్ అనేది, బట్ మీరు లోపల స్పీకర్స్ నుంచి మీరు ఫీల్ అవ్వగలుగుతారు ఆ రెవింగ్ నాయిస్ అన్నప్పుడు ఎగ్జాస్ట్ అనేది. అండ్ ఇది ఎయిర్ బ్యాగ్స్ విషయంకి వస్తే ఏం చెప్తారు? ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మీకు ఉంటుంది, ఇట్లా 9 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 9 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మీకు. ఈవెన్ ఇక్కడ నీస్ దగ్గర ఉంటుంది, ప్లస్ ఇక్కడ డ్రైవర్, కో డ్రైవర్ అండ్ పిల్లర్ కి సైడ్ ఉంటుంది. స్టాండర్డ్ అన్నమాట. దీంట్లో మనకు ఉన్నది కూడా ఒకటే వేరియంట్ దీంట్లో. ఓకే. సో ఏ ప్రాబ్లం అంటే యాక్సిడెంటల్లీ ఏమన్నా అయినా కూడా సేఫ్గా ఉంటుంది. సేఫ్గా ఉంటుంది. ఇంకోటి మనకి ఫోక్స్ వ్యాగన్ లో మెయిన్లీ ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత దానికంటే అవ్వకముందే మీకు ఇది మొత్తం కంట్రోల్లో ఉంటుంది. ప్రికాషన్స్ ఎక్కువ, లైక్ దీంతో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. లెవెల్ 2 ADAS కానివ్వండి, లేకపోతే మల్టీ కొలిషన్ బ్రేకింగ్, ఇంకోటి యాంటీ స్కిడ్ బ్రేకింగ్, ఇవన్నీ మీకు స్టాండర్డ్ గా ఉంటుంది. అది కాకుండా మీకు చాసెస్ కూడా 5 స్టార్ రేటింగ్ మీకు. ఇది మొత్తం 100% మీకు గవనైజ్ స్టీల్ తోనే అవుతుంది మీకు ఇంత ఫ్రేమ్ అంతా. గవనైజ్ స్టీల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఇంపాక్ట్ అయినప్పుడు ఏదన్నా లోపల దాకా రాదు. సో మీరు సేఫ్ ఉంటారు, లోపల ఎంతమంది ఉన్నా సేఫ్గా ఉంటారు అనమాట. అండ్ గేర్ల విషయానికి వస్తే ఏం చెప్తారండి? మన అంటే కొన్నిసార్లు బ్రేక్ డౌన్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా. సో దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటిది ఎక్కువగా, అంటే ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఇంకెలా కంట్రోల్ చేయవచ్చు? అంటే మీకు ఆల్రెడీ దీంట్లో లెవెల్ 2 ADAS ఉంటుంది. లైక్ అంటే మీరు ఒకవేళ డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతున్నా సరే మీకు అది మానిటర్ అదే పోతున్నా అదే మీకు సెన్స్ చేసుకొని వార్న్ చేస్తుంది ఫస్ట్ 2-3 టైమ్స్. మనం చూసుకుంటే ఓకే, లేదు అంటే అదే మెల్లిగా మీకు లెఫ్ట్ తీసుకెళ్ళి ఆపేస్తుంది లెవెల్ 2 ADAS. నిజంగానా? ఇది బాగుంది. సో అట్లా మీకు అదే సెన్స్ చేసుకొని మీకు ఆపేస్తుంది అనమాట, వార్నింగ్ కూడా ఇస్తుంది. ఓకే. అంటే జస్ట్ కాన్షియస్ లో లేకపోతే మీకు అది సెన్స్ చేసుకుంటే మనం ఇచ్చే కంట్రోల్ చేసుకొని సైడ్ కి వెళ్ళిపోతుంది ఇండికేటర్. ఈవెన్ మీకు లేన్ చేంజింగ్ వార్నింగ్ వస్తుంది. ఓకే. ఇవన్నీ మీకు లెవెల్ 2 ADAS లో వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ. వావ్, నిజంగా ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఇప్పుడు చెప్పిన వాటిలో ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఇంకేం చెప్తారండి? ambient లైటింగ్స్ కూడా మీకు నచ్చిన మూడ్ ప్రకారంగా దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు మీకు. అంటే మనం నడిపేటప్పుడు మీకు సపోజ్ చూపిస్తాను మీకు. ఇగో ఇట్లా స్పోర్ట్, కంఫర్ట్, ఈకో, కంఫర్ట్, స్పోర్ట్, ఇండివిజువల్. సో దీంట్లో ఈకో మోడ్ అని పెట్టుకుంటే మనకు దాని ప్రకారంగానే వస్తుంది. ఇది కంఫర్ట్, ఇది స్పోర్ట్ పెట్టుకుంటే మీకు ఎగ్జాస్ట్ ఇన్ఫర్మేషన్ అదంతా. ఇండివిజువల్ అన్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్. ఎక్స్టీరియర్ నాయిస్ చూడండి, ఎక్స్టీరియర్ ఇంజన్ నాయిస్ ఎంత కంఫర్ట్గా ఉండాలా, స్పోర్ట్గా ఉండాలా, ఇంటీరియర్ ఇంజన్ నాయిస్ ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా లైట్ అసిస్టెన్స్, కంఫర్ట్, స్పోర్ట్. ఓకే. సో ఇవన్నీ మీరు మాన్యువల్గా మీకు కావాల్సినట్టు, ఇప్పుడు అందరూ ఒకటేలాగా డ్రైవ్ చేసి ఒకటేలాగా ఇష్టపడరు. అవును. సో కాబట్టి మీకు నచ్చినట్టు మీకు కావాలన్నట్టు చేసుకోవచ్చు అనమాట. సో ఇది మాక్సిమం ఎక్కువగా స్పోర్ట్స్ ఇష్టపడే వాళ్ళు, అంటే లాంగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా కంఫర్ట్. అంటే లాంగ్ అనే కాదు, మీకు ఆ డ్రైవ్ ఫీల్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇది నడిపించే మీకు ఇన్స్టెంట్గా ఇచ్చే ఆ ఫుల్ పవర్ కానివ్వండి, అవన్నీ మీకు అదర్ కార్స్లో రాదు. ఈవెన్ దీని ఉన్న ప్రీమియం సెగ్మెంట్స్ లాగా ఇప్పుడు చూసుకున్న BMW అయినా, ఆడి అయినా, మినీ కూపర్ లాంటి వెహికల్స్తో కంపీట్ చేసినా వాటికంటే మీకు ఎక్కువనే మీకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది అది. ఎందుకంటే ఫోక్స్ వ్యాగన్ అనేది అది ఉన్నదే స్పోర్ట్స్ డ్రైవింగ్ ఓరియంటెడ్ కార్ అనమాట. అది దాంట్లో ఫస్ట్ దాంట్లో డ్రైవ్ కంఫర్ట్ ఇంకా సేఫ్టీ, ఇవే రెండు మెయిన్ అనుకోండి. ఓకే. అంటే లైక్ ఇప్పుడు ఇది జస్ట్ 4 సీటర్ మాత్రమే కదా. బూట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే లైక్ మన లగేజ్ కొంత దూరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం లగేజ్ ఎక్కువ ప్యాక్ చేసుకొని వెళ్తారు. ఈవెన్ లగేజ్ కూడా మీకు 380 లీటర్స్ ఉంటుంది. అది కూడా మీకు హ్యాపీగా పెట్టుకోవచ్చు మీరు, ఏమైనా లగేజ్ అంటే సరిపోతుంది. దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 45 లీటర్స్ అండ్ మైలేజ్ మీకు 12 వరకు వస్తుంది. అంటే మరీ లాంగ్ వెళ్ళగలుగుతుంది అంటారా, లేదంటే ఓన్లీ 45 లీటర్స్ అనేది? అంటే ఈ ఫ్యూయల్ విషయం పక్కన పెడితే మనం ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలి అనుకుంటే జర్నీ చేయొచ్చు అది ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు మీరు. అంతేనా? ఎందుకంటే వెహికల్ గోల్ఫ్ అంటేనే మనకి డ్రైవ్ ఓరియంటెడ్ అన్నమాట. మీకు టైర్స్ ఎలాయ్స్ కూడా మీకు 18 ఇంచ్ ఎలాయ్స్ వస్తుంది, రిచ్మండ్ ఎలాయ్స్ విత్ ప్రొఫైల్ కూడా చూడండి. దీంట్లో నాలాంటి వాళ్ళు ఇద్దరు పట్టేస్తారు. సో అంత కెపాసిటీ ఉంది, అంత స్పేషియస్గా ఉంది. అంటే మనం ఎంత వెయింగ్ విషయానికి వస్తే ఎంత వరకు పెట్టుకోవచ్చు? యాక్చువల్లీ దీనిలో వెయిట్ పరంగా 380 లీటర్స్ అని చెప్పి అంటారు. 380 లీటర్స్ అనేది మీ దీనికి స్టోరేజ్ కెపాసిటీ. ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా చేసుకోవాలి? యాక్చువల్లీ ప్రీ బుకింగ్స్ అనేది ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు లేదు, అయిపోయింది ఆ టైం. ఓకే. సో ఇప్పుడు
వచ్చాకనా? వచ్చిన తర్వాత అంతే 155 యూనిట్స్ కి ప్రీ బుకింగ్స్ అనేది ఉండే, చేసుకున్న వాళ్ళు చేసుకుని అయిపోయింది. దాంట్లో ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి 2 వెహికల్స్. యాక్చువల్లీ మొత్తం 4 కలర్స్, గ్రెనడెల్లా బ్లాక్, ఓరిక్స్ వైట్, కింగ్స్ రెడ్, ఇంకా మూన్ స్టోన్ గ్రీన్. దాంట్లో మన దగ్గర ఉన్నాయి కూడా ఓన్లీ 2 కలర్ ఆప్షన్స్, 2 వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు మొత్తంలో. ఆ 2 కూడా అయిపోయినాయి అంటే ఇంకా ఏం లేదు. సో ఇప్పుడు మా డీలర్షిప్ లో 2 ఉన్నాయి. ఇవే లాస్ట్ అనుకోండి, ఇంకా దీని తర్వాత ఇంకా రాదు కూడా ఇండియాకి. జస్ట్ అంటే 150 లో అన్ని సోల్డ్, 2 మాత్రమే ఉన్నాయి. 150 పాన్ ఇండియా. దాంట్లో ఓన్లీ మా పీపీఎస్ డీలర్స్ అనేది మీకు అరౌండ్ 15 to 20 వెహికల్స్ దాకా మా పీపీఎస్ డీలర్స్ ఉన్నాయి. జస్ట్ ఈ స్టోరేనా లేదంటే మిగతా ఓవరాల్ గ్రూప్ స్టాక్ లోనే ఈ 2 వెహికల్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ఓవరాల్ స్టోర్ 2 వెహికల్స్ ఉన్నాయి అంతే. ఓకే. అంటే మరి వేరే వాళ్ళకి ఇది నాకు నచ్చింది అనేసి కావాలనుకుంటే అప్పుడు వాళ్ళ డీలర్షిప్ కి వస్తే కాంటాక్ట్ అయితే ప్రాసెస్ చేసి చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే. కానీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 53,80,000 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఓకే. సో ఇప్పుడు దీని ప్రైస్ గురించి అండ్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒకసారి మాకు. అదే మీకు డైరెక్ట్ ఒకవేళ మీరు డీలర్షిప్ కాంటాక్ట్ అవుతే ఇక ప్రాసెస్ చేసుకోవచ్చు. షోరూమ్ లైక్ ఆన్లైన్ ఫస్ట్ బుకింగ్ చేసుకొని, బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చేసుకొని లోన్ ప్రాసెస్ చేసుకొని డెలివరీ ఇచ్చేస్తాం. బ్లాక్ అండ్ వైట్ 2 వెహికల్స్ ఉన్నాయి అంతే. మళ్ళీ నచ్చిన కలర్ కావాలనుకుంటే ఆప్షన్ లేదు చేసుకోవడానికి. అంత మీ ఇష్టమా? అంటే మా ఇష్టం ఏం లేదు, అంత ఫోక్స్ ఇష్టం అంతే. అంటే ఎందుకు అంటే లిమిటెడ్ గానే ఎందుకు? 150 అనేది జస్ట్ ఓన్లీ ఇండియాలో కూడా ఈ వెహికల్స్ ఉండాలి అనేటట్టు కాన్సెప్ట్ తో జస్ట్ లాంచ్ అయ్యింది. రెగ్యులర్ సప్లై అనేది కాదన్నమాట. ఎందుకంటే ఇది అందరూ కూడా దీన్ని ఆప్ట్ చేయరు. జస్ట్ ఎవరికైతే ఆ డ్రైవ్ ఫీల్ అంత అడ్వెంచరస్ వాళ్ళు ఉంటారో, ఆ స్పోర్టివ్ ఉన్న పర్సన్స్ మాత్రమే దాన్ని చూస్ చేసుకుంటారు. సో శివ గారు, బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎన్ని డేస్ ముందు మీకు చెప్పాల్సి వస్తుంది అండ్ ఎన్ని ల్యాక్స్ వరకు కట్టాల్సి వస్తుంది? ఓవరాల్గా ఈ జీటీఐ ప్రైస్ ఎంత? మీకు స్టార్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 53,80,000. దాంట్లో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కుక్కట్పల్లి స్టోర్కి, సిటీ స్టోర్కి రీచ్ అవ్వండి పీపీఎస్ మోటార్స్. వన్స్ మీరు అనుకుంటే ఫస్ట్ 1 lakh తో బుకింగ్ చేసుకొని తర్వాత మీరు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత డెలివరీ అయిపోతుంది. అవైలబుల్ స్టాక్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్. అంటే మన జస్ట్ కొంతమంది ఆప్షన్ అంటే ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటారు, చేసుకోవచ్చు. అదే వన్స్ బుకింగ్ అయిపోయిన తర్వాత లోన్ ప్రాసెస్ చేసుకుంటారు. లేదు ఓన్ ఫండ్స్ అనుకుంటే మొత్తం పేమెంట్ చేసి తీసుకోవచ్చు. సో దానికి ఎంత లేదన్నా మన లోన్ ప్రాసెస్ కి హార్డ్లీ 3 to 4 days పడుతుంది. సో విత్ ఇన్ అ వీక్ మీకు డెలివరీ కూడా అయిపోతుంది. సో లిమిటెడ్ గానే ఉంది అండ్ 2 కలర్స్ మాత్రమే, వైట్ అండ్ బ్లాక్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కుక్కట్పల్లి స్టోర్కి వచ్చేయండి. అండ్ గోల్ఫ్ జీటీఐని మనం అంటే మీకు నచ్చిన కలర్ ఇవ్వకపోవచ్చు కానీ ఈ 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. సో చెప్పారు కదా ప్రాసెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి రావాలి అనేసి కూడా మీకు లోన్ ప్రాసెస్ కూడా ఉంటుంది అనేసి చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ.